శ్రీమాత్రే నమః. ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందట. దరిద్రదేవత మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందట. ఆ పనులను గురించి, అవి చేయటం వల్ల మనకు కలిగే దరిద్రం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక విషయంలోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ప్రేమలో విజయం సాధిస్తాడా లేదా అనేది కూడా అతని జన్మరాశి మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తులు ఏ రాశిలో జన్మించారు, ఏ గ్రహాలు వాటిపై ప్రభావం చూపుతాయి, దీని ప్రకారం వ్యక్తి స్వభావం మరియు ప్రవర్తన, విజయం, వివాహం కూడా జ్యోతిష్యంపై ఆధారపడి ఉంటుంది. రాశులు కూడా ప్రభావితం అవుతాయి. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన లక్షణాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రంలో రాశిచక్ర గుర్తులన్నీ ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉండవు. ఒక్కో రాశికి ఒక్కో రకమైన ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి రాశి లక్షణాలు ఆ రాశిని బట్టి ఉంటాయి. ఇదే కోవలో వాస్తు శాస్త్రాన్ని కూడా చాలామంది నమ్ముతారు. ఎవరైనా సరే రోజు ప్రారంభంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ చక్కబడాలని, రోజు ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుంటారు. కానీ కొందరు తెల్లవారుజామున తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ తప్పులే వారి పనులపై, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఉదయం నిద్రలేచిన తరువాత చేయకూడని కొన్ని పనుల గురించి శాస్త్రాల్లో పేర్కొన్నారు. ఇవి చేస్తే అదృష్టానికి బదులు దురదృష్టం నీడలా వెంటాడుతుంది. ఉదయం ఈ 5 పనులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిగా, మనలో చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. శాస్త్రం ప్రకారం ఇది శుభప్రదం కాదు. ఉదయం నిద్రలేచిన తరువాత ముందుగా భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజు చక్కగా ప్రారంభమవుతుంది. అలాగే ఆవును చూడడం చాలా శుభప్రదం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఆవును చూడడం చాలా శుభప్రదంగా చెప్తుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం ఉదయాన్నే మొదటి చూపు హింసాత్మక జంతువుపై పడకూడదు. ఇలా చూస్తే వైవాహిక జీవితంలో గొడవలు, ఇంట్లో అశాంతి మొదలవుతుంది. ఉద్యోగులు వివాదాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మురికి పాత్రలను చూడడం కూడా అశుభం. ఉదయం నిద్రలేచిన వెంటనే మురికి పాత్రలను చూడడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. శాస్త్రాల ప్రకారం రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి. వంటగదిలో మురికి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది. ఇకపోతే తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత మొదటి చూపు వారి నీడ లేదా ఇతరుల నీడ చూడడం మంచిది కాదు. నీడను చూడటం రాహు చిహ్నంగా పరిగణిస్తారు. నీడను చూడడం ఒక వ్యక్తిలో ఉద్రిక్తత, భయం వాతావరణాన్ని సృష్టిస్తుంది. రోజంతా పనిలో ఇబ్బందులుంటాయి, ఏకాగ్రత తగ్గుతుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క విధి గడియారానికి సంబంధించినదని నమ్ముతారు. కాబట్టి ఉదయం నిద్రలేవగానే గడియారాన్ని కూడా చూడకూడదు. అలా చూడడం కూడా అశుభాన్ని, అశుభ ఫలితాలను ఎదుర్కోవడాన్ని సూచిస్తుంది. అలాగే ఇంట్లో విరిగిన లేదా ఆగిపోయిన గడియారం చెడు సమయాన్ని సూచిస్తుంది. గ్రంథాల ప్రకారం నిలిచిపోయిన గడియారాన్ని చూడడం వివాదానికి దారితీస్తుంది. కాబట్టి అవి కూడా ఇంట్లో ఉండడం మంచిది కాదు. రోజువారీ పనులలో కూడా వాటి మూలంగా ఆటంకాలు ఏర్పడవచ్చు.